guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, happybelly. ఇవాళ నేను వెజ్ పిజ్జా అవెన్ లేకుండా కడాయిలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ టైం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పిజ్జా డోని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపి దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన చపాతీ పిండి ముద్దని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీనిని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఆ పిండిని మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగా పిజ్జా బేస్ని చేసుకోవాలి. బేస్ అనేది బాగా సన్నంగా ఉండకూడదు, అలా అని బాగా లావుగా కూడా ఉండకూడదు. చపాతీ కన్నా కొంచెం మందంగా ఉండాలి. దానిపైన ఫోక్ స్పూన్తో హోల్స్ పెట్టి దానిపైన పిజ్జా సాస్ని వేసుకోవాలి. పిజ్జా సాస్ అనేది మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కానీ రాదు అనుకుంటే ఆ వీడియో చూసి ఫటాఫట్ ఇక్కడికి వచ్చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పిజ్జా సాస్ తీసుకుంటూ దీనిని ఈవెన్గా పిజ్జా బేస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం సాస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను దీనిపైన వెజిటబుల్స్తో టాపింగ్ చేస్తున్నా. మనం చేసేది వెజ్ పిజ్జా కాబట్టి మీకు నచ్చిన వెజ్జీస్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టొమాటోస్తో టాపింగ్ చేస్తున్నా. మీకు కావాలి అంటే దీనిలో స్వీట్ కార్న్ అండ్ ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టమో అన్ని వెజిటబుల్స్ వేసి టాపింగ్ చేసుకోండి. దీని తర్వాత దీనిపైన మోజరెల్లా చీజ్ అనేది వేయాలి. ఎంతో అక్కర్లేదు, 1 కప్ ఆఫ్ మోజరెల్లా చీజ్ అయితే సరిపోతుంది. మీ దగ్గర ఆల్రెడీ గ్రేటెడ్ మోజరెల్లా చీజ్ ఉంటే అది వేసుకోండి. లేదు మా దగ్గర తురిమిన చీజ్ అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తురుముకుని దానిపైన వేసుకోండి. చీజ్ మొత్తం వేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి, ఒక 2 ఎండుమిరపకాయల్ని కొంచెం వేయించి ఒక్కసారి గ్రైండ్ చేస్తే వాటినే చిల్లీ ఫ్లేక్స్ అంటారు. దీని తర్వాత దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆరిగానో కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఆరిగానో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మీ దగ్గర పిజ్జా సీజనింగ్ ఉంటే పిజ్జా సీజనింగ్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ పిజ్జా ఎక్స్ట్రా చీజీగా కావాలనుకోండి, పిజ్జా సాస్ పైన కొన్ని చీజ్ స్లైసెస్ వేసి దానిపైన టాపింగ్ వేసి దానిపైన మోజరెల్లా చీజ్ వేసి కుక్ చేశారనుకోండి, మనకి పిజ్జా అనేది చాలా చీజీగా వస్తుంది. లైక్ చీజ్ బోస్ పిజ్జాలా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పిజ్జాని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తున్నా. మీరు కావాలి అంటే కడాయిలో కూడా కుక్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. నేను ముందుగానే కుక్కర్లో కొంచెం సాల్ట్ తీసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగానే టాపింగ్ చేసుకున్న గిన్నెని పెట్టుకుని మూత పెట్టి బాగా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ విజిల్ అండ్ కటర్ 2 తీసేసా. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉడికితే చాలు. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చూసినట్టయితే ఇలా ఉంటుంది. చీజ్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా సింపుల్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.